షిలాంగ్ పీక్ కి వచ్చేసాం. అంటే ఇక్కడ కూపన్ తీసుకోవాలి. కార్ అంటే విజిటర్స్ కి లోపలికి షిలాంగ్ పీక్ కి అలౌ లేదు, కారు కొంచెం దూరం పోవాలి. సో దానికి విలేజర్స్ కారు ఇక్కడికి తెచ్చి మనని ఆ కార్ లో తీసుకుపోతారు. ఎందుకంటే లోకల్ పీపుల్ కైనా ఇక్కడ విలేజర్స్ కైనా ఇన్కమ్ అయినా ఉపాధి కలిగాలని గవర్నమెంట్ ఇది ఇంప్లిమెంట్ చేసింది. సో మనం మన కార్ కోసం వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేసి షిలాంగ్ పీక్ కి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ ఫ్రూట్స్ అయినా ఇట్లా మనకి పైనాపిల్ గానీ ఇట్లా ఫ్రూట్స్ గానీ అమ్ముతారు. ఉపాధి ఉండడానికి విలేజర్స్ ఇట్లా మంచి ఇన్కమ్ రావడానికి ఇక్కడ మంచిగా టూరిస్ట్ ప్లేసెస్ దగ్గరనే వీళ్ళందరూ ఉండి ఇక్కడ ఫ్రూట్స్ అవన్నీ అమ్ముతారు. మరి వాళ్ళకి ఎవరికి అలా ఉండదు, ఓన్లీ లోకల్ పీపుల్ కి విలేజర్స్ కి ఇక్కడ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట గవర్నమెంట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం షిలాంగ్ పీక్ మీద ఉన్నాం. ఇది మీరు చూస్తుంటే క్లౌడ్స్ మూవ్ అవుతున్నాయి ఇక్కడ. సో ఇక్కడ క్లౌడ్స్ చూడండి ఎంత బాగున్నాయో. మనం షిలాంగ్ హైయెస్ట్ పాయింట్ మీద ఉన్నాం. అది ఏంటంటే 6000 meters అబౌవ్ ది సీ లెవెల్. అంటే అన్ని మౌంటైన్స్ పైన మనం ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ ఒక పెద్ద హిమాలయన్ మౌంటైన్ అంత ఎత్తు 6000 meters. అంటే చూడండి, షిలాంగ్ సిటీ మొత్తం ఇట్లా క్లౌడ్స్తో కవర్ అయిపోయింది. మీరు ఇక్కడ చూస్తుంటే క్లౌడ్స్ మెల్లగా ఇట్లా మూవ్ అవుతున్నాయి. అక్కడ చూడండి, మొత్తం అక్కడ చూడండి అసలు ఎట్లా క్లౌడ్స్ మూవ్ అవుతున్నాయో. ఎంత బాగుందో. ఇక్కడ మనకి ఈ పాయింట్ నుంచి చూస్తే మనకి హిమాలయస్ కనిపిస్తాయంట. కానీ ఇక్కడ మొత్తం క్లౌడీ ఉంది కాబట్టి మనం అది వ్యూ చూడలేకపోయాం. ఇక్కడ హిమాలయస్ కనిపిస్తాయంట అక్కడ దూరంలో. కానీ మనకు కనిపిస్తలేవు ఎందుకంటే మొత్తం క్లౌడీ ఉంది కాబట్టి. సో ఇక్కడ విజిటర్స్ వెహికల్స్ అలా లేవన్నమాట. ఎందుకంటే ఇది ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ప్లేస్ అనమాట. ఇక్కడ అన్ని ఎయిర్ ఫోర్స్ అవన్నీ జరుగుతాయి. ఇంకోటి ఇక్కడ మొత్తము మనకి ఒక షిలాంగ్ పీక్కి వచ్చే ముందు ఇక్కడ మొత్తం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ప్రొహిబిటెడ్ ఏరియా ఇది మొత్తము. అందుకే మీకు చూపించలేకపోయాం అక్కడ ఎయిర్ ఫోర్స్ అవన్నీ. సో ఇక్కడ మీరు చూస్తుంటే క్లౌడ్స్ అని ఎట్లా మూవ్ అవుతున్నాయో చూడండి, చాలా బాగుంది వ్యూ. మీరు ఖచ్చితంగా నెక్స్ట్ టైం షిలాంగ్ అయినా ఇక్కడ మేఘాలయకి వచ్చినప్పుడు ఈ వ్యూని ఖచ్చితంగా చూసి వెళ్ళాలి, మిస్ కావద్దు. ఈ వ్యూ పేరు షిలాంగ్ పీక్, 6000 meters అబౌవ్ ది సీ లెవెల్. ఫ్రెండ్స్, ఇదేంటో మీకు అర్థమవుతుందా? ఇదేంటో కాదు, మొత్తం క్లౌడ్స్తో నిండిపోయింది ఇక్కడ షిలాంగ్ పీక్లో. మీకు చెప్పాను కదా ముందే, ఇది 6000 meters అబౌవ్ ది సీ లెవెల్ ఉంది. సో ఇది మొత్తం క్లౌడ్స్ ఇట్లా మూవ్ అవుతున్నాయి మొత్తం అక్కడ నుండి. స్కై నుండి హై కదా, ఒక హైట్లో ఉంది కాబట్టి క్లౌడ్స్ మొత్తం మూవ్ అవుతున్నాయి ఇక్కడ అందరు మంచి. ఇక్కడ నార్మల్ బ్లర్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటాం కదా మనం కెమెరాలో, ఇక్కడ న్యాచురల్గానే మొత్తం బ్లర్ అయిపోయింది మొత్తము సీన్ మొత్తం. ఇక్కడ చాలా హైట్లో ఉన్నాం కాబట్టి ఇట్లా మొత్తం క్లౌడ్స్తో నిండిపోయింది వైట్గా. చూడండి, మొత్తం క్లౌడ్స్ ఇట్లా మూవ్ అవుతున్నాయి ఇక్కడ మొత్తం. ఎంత బాగా చూడండి, అసలు ఇండియాలో ఇలాంటి వ్యూ ఎక్కడ దొరకదు మనకి. ఎంత బాగుందో అసలు, మొత్తం వైట్గా క్లౌడ్స్తో నిండిపోయింది.
Muy